రంగారెడ్డి జిల్లా చెవెళ్ల నియోజకవర్గం మైనాబాద్ మండలం తోలుకట్ట చౌరస్తా సమీపంలో గల హనుమాన్ దేవాలయంలో హనుమంతుని విగ్రహంతో పాటు పూజా సామగ్రిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మరియు చెవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం హిందూ సంఘాల భారీ ఎత్తున రోడ్డుపైన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీపాంతలు అన్ని బయట పడేసారు. ఇది ఏం లేవు, ఇది గట్టిగా ఇరగొట్టిన, ఇది సిమెంట్ తోటి ఉంది కదా, ఇది గట్టి డ్యామేజ్ కండిషన్ పోయింది గుడి కట్టడానికి. ఇంకా అది ఇవన్నీ చేద్దామంటే కదా ఈ మధ్యలో మధ్యలో రేట్లు ఉంటాయి. వందల ఎకరాలు మన గుడి భూమి గుంచుకున్నది, వాళ్ళు చర్చ్ భూమి గుంచుకున్న ధైర్యం ఉందా? మస్జిద్ భూమి గుంచుకున్న ధైర్యం ఉందా? ప్రభుత్వాలే భూములు గుంచుకుంటున్నాయి. కేసు నడుస్తున్నది, వానర సైన్యం కేసు పెట్టిండ్రు. ఉల్టా ఇప్పుడు చిన్న గుడ్లు అయితే పట్టిండ్రు. నిజంగానే మనం నిరసన తెలిపినాము శాంతియుతంగా. ఇప్పుడు ఎంతోమంది 1000 మంది వచ్చిందో ఎంతమంది వచ్చిందో కానీ లక్షల మంది వెళ్తారు బయటికి. నేను ఈరోజు డీజీపీ గారితో మాట్లాడతాను. ఇది ఒకటి కాదు 2 సార్లు. ఇంకోటి, మన తెలంగాణ పోలీస్కి ఎన్నో అవార్డులు వచ్చినాయి. వేరే పోలీస్ కట్ట మంచిగుంటారు. దొంగలను పట్టే దాంట్లో రికార్డు ఉండే. ఇప్పుడు ఈ ఏడాది తెలియగా ఇంతకుముందు ఉండే. వాళ్ళు తలుసుకుంటే పట్టగలుగుతారు. వాళ్ళని ఎవరైనా ఆపుతుందా అని ఆపిన వాళ్ళ పట్టుకున్న వాళ్ళని వీడు పిచ్చోడు, వాడు పిచ్చితో చేసిండు, ఇది అది మెంటలోడు అని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సపోర్ట్ ఇస్తుండ్రా వీళ్ళకు? ఎవరిస్తుండ్రు? తలుసుకుంటే ఏంటి 4 నెలలు మొదటి గుడి చార్మినార్ చేసిండ్రు, సికింద్రాబాద్ చేసిండ్రు, ఎందుకు పట్టుకుంటలేరు? తప్పనిసరిగా మనం పోదాము. మండే లేకుంటే వచ్చే వారము డీజీపీ వరకు 4-5 రోజులు ఇస్తాము. వాళ్ళు తలుసుకుంటే 3-4 రోజులకు కూడా పట్టుకున్నారు. 3-4 రోజులకు కూడా పట్టుకున్నారు. ఇదేందుకు పట్టుకోగలుగుతలేరు? పట్టుకుంటే ఆపుతుండ్రా? పోలీస్ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా? ఎవరు ఉన్నారు? ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం అడుగుదాం. అందరం అక్కడ పోదాం. దీని మీద ఎంఆర్ఓ గారికి కూడా మీరు కూడా ఒత్తిడి పెట్టాలి. కలెక్టర్ గారికి రమ్మని చెప్పాలి. కలెక్టర్ గారితో మాట్లాడుతాం. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ఇది స్టేట్ ఇష్యూ కాకుండా నేషనల్ ఇష్యూ. ఇది స్టేట్ ఇష్యూ ఓన్లీ తెలంగాణ వరకే తెలుస్తుంది. నేషనల్ ఇష్యూ చేయాలి. ఇంతకుముందు దొంగతనాలు అయ్యేది, ఇత్తడి సామాను, గంటలు, ఇది కాదు. ఇది కావాలని మతాన్ని అవమానపరుస్తాను కావాలని చేసింది. मुर्दाबाद